శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 398వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. నిన్నటి వరకు ఈ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పబడినటువంటి 9 దైవీ గుణాలను గురించి మనం ముచ్చటించుకున్నాం. ఇక ఈ ఎపిసోడ్లో 2వ శ్లోకాన్ని ప్రారంభించబోతున్నాం అన్నమాట. ఈ 2వ శ్లోకంలో మరొక 5 దైవీ గుణాలని స్వామి మనకి ఉపదేశించబోతున్నారన్నమాట. ఏమంటున్నారు స్వామి 2వ శ్లోకంలో? అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైసునం దయాభూతేషు లోలప్తం మార్ధవం హీరచాపలం అంటున్నారు స్వామి. ఇందులో ఈ 2వ శ్లోకంలో మొట్టమొదటిదిగా అహింసను చెప్తున్నారు స్వామి. మనోవాక్కర్మల ద్వారా, మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికి కూడాను ఏ విధమైనటువంటి కష్టాన్ని కల్పింపకుండా ఉండడమే అహింస అని అనబడుతుంది. మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, లేక పనుల చేత, కర్మల చేత కానీ ఏ త్రికరణాలతో ఏ విధమైనటువంటి కష్టము కల్పించకుండా ఉండడమే ఇతరులకి అహింస అని అనబడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? మరి హింస మామూలుగా ఎన్ని విధాలుగా చేయబడుతుంది అంటే ఇక్కడ 3 విధాలుగా చేయబడుతుంది. ఎలాగా? ఆలోచనలతోనూ హింస చేయవచ్చు, మాటలతోనూ మరియు చేతలతోనూ 3 రకాలుగా ఇతరులకు కష్టాన్ని కలిగించవచ్చు. ఇతరులు అంటే కేవలం మనుషులే కాదు, సర్వభూత ప్రపంచానికి కూడాను కష్టాన్ని కలిగించవచ్చు అన్నమాట. కాబట్టి 3 విధాలుగా జరుగుతుంది హింస. మనసు ద్వారా, ఆలోచన ద్వారా, వాక్కు ద్వారా, అదేవిధంగా చేసేటువంటి పనుల ద్వారా అన్నమాట. ఇప్పుడు మరి ఆలోచన ద్వారా హింస ఎలా జరుగుతుంది అని మనకి ప్రశ్న రావచ్చు అనమాట. ఆలోచనల ద్వారా కూడాను హింస జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మనకి ఒక వ్యక్తి పట్ల కానీ, లేదా ఒక జీవి పట్ల కానీ, మరొకరి పట్ల కానీ ఒక రకమైన హింసాత్మకమైనటువంటి ఆలోచన మన మనసులో ఉదయించింది అనుకోండి. మన మనసులో ఆ పని ఒకవేళ ఆ హింస అనేది భౌతికంగా పని రూపంలో, క్రియ రూపంలో జరగకపోయినా, అప్పటి వరకు జరగకపోయినా కూడాను అది అలాగే ఏమవుతుందంటే ఆలోచన కాస్త మళ్ళీ వాసన, ఆ వృత్తి కాస్త వాసన రూపంలో అలాగే నిక్షిప్తమై ఉంటుంది మన మనసులో, వాసన రూపంలో ఉంటుందన్నమాట. మరి అనుకూల వాతావరణం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు ఆ వాసన తిరిగి మళ్ళీ క్రియారూపం, వృత్తి రూపం దాల్చి వృత్తి కాస్త క్రియారూపంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆలోచనలో కూడా హింసాభావం అనేది ఉండకూడదు. ఇది మొట్టమొదటి. ఇక వాక్కు ద్వారా చేసేటువంటి హింసకి అసలు మనం చెప్పనేలేమన్నమాట. మాటల ద్వారా అసలు ఒక వ్యక్తిని దారుణంగా ఒక ఆయుధంతో గాయపరిచినా సరే అది కొంతకాలానికి ఏ మందో మాకుతోనో ఏదో వైద్యంతోనో మానిపోతుంది. కానీ మనసుకు కనుక కఠినమైనటువంటి మాటలతో కలిగినటువంటి గాయాలు ఎప్పటికీ మానవు. విదురునీతిలో చెప్తాడు, వినుమన్ని ఉపాయము తనువున విరిగిన ఎలుగుల మనవున బుచ్చంగా వచ్చు అతి నిష్ఠురతన్ మనమును నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల చేత వెడలుని అదిపా అంటాడనమాట. అయ్యా, బాణాలు గుచ్చుకున్నా సరే వాటినైనా సరే గాయాలు మానపొచ్చు, కానీ హృదయంలో నాటుకున్నటువంటి ఆ గాయ తోటాల వంటి మాటలు మాత్రము ఎన్ని ఉపాయాలు చేసినా సరే అవి తొలగిపోవు అని విదురుడు చెప్తుంటాడనమాట, విదురునీతిలో చెప్తాడనమాట. అలాగా వాక్కుతో చేసేటువంటి ఆ యొక్క హింస అనేది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుందన్నమాట. కోపం వచ్చినప్పుడు చూడాలి, ఉన్నట్టుండి కోపం వచ్చినప్పుడు ఉచితానుచితాలు మరిచి ఆ నోట్లోంచి వచ్చేటువంటి ఆ వాక్కులు ఎదుట వారిని దారుణంగా కష్టపెడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాక్ ద్వారా జరిగే హింస కూడా అది చాలా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మామూలుగా ఇక కర్మ ద్వారా అంటే ఇక సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక శాస్త్రంలో ఒక ఇది ఉంది. దేనికి? యజ్ఞయాగాదుల్లో జరిగే హింస కానీ, యుద్ధరంగంలో జరిగే హింస కానీ హింసగా పరిగణింపబడుతుంటాయి శాస్త్రాలు. యజ్ఞ యాగాదుల్లో పశుహింస అది జరుగుతుంది కదా, ఆ వేదమే చెప్తోంది కర్మకాండ, అందులో జరిగే హింస కానీ అదేవిధంగా యుద్ధంలో జరిగే హింస కాదు అని అంటుందన్నమాట. సరే, అహింస అనేది అసలు
సభ్యత యొక్క పరమావధి అహింస అనేది. బుద్ధుడు, మన మహాత్మా గాంధీ వంటి వాళ్ళు ఈ అహింస సాగరంలో అనన్యమైనటువంటి ప్రగతిని సాధించిన వాళ్ళుగా మనకి చరిత్రలో మిగిలిపోయారన్నమాట. అసలు నిజానికి పూర్ణమైనటువంటి అహింసావాది ఎవరయ్యా అంటేనంట, ఆధ్యాత్మికత మన రంగం ఏం చెప్తుందంటే ఒక బ్రహ్మజ్ఞాని మాత్రమే అంటుందన్నమాట. బ్రహ్మజ్ఞాని మాత్రమే, ఆత్మజ్ఞాని మాత్రమే ఈ పూర్ణమైనటువంటి అహింసావాది. అజ్ఞానులందరూ కూడా హింస చేసే వాళ్ళ కోవకే చెందుతారట. మన ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చెప్పే విషయం. అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హింస చేసే వాళ్ళట. జ్ఞానులు ఎవరైతే ఉంటారో నిజమైనటువంటి అహింసని పాటించే వాళ్ళు ఎవరంటే జ్ఞానులు మాత్రమే. అసలు అజ్ఞానమే హింస అంటుంది ఆధ్యాత్మికత అనమాట. అజ్ఞానులని ఆత్మహంతకులు అంటుంది ఉపనిషత్తు. నువ్వు ఆత్మహంతకుడు అన్నో హింస చేసేవాడు, నీ ఆత్మని నీవే హింసించుకుంటావు అనేటువంటి ఆ నానుడి కూడా ఉందని ఉపనిషత్తే చెప్తుంది. ఆ మాట ఆత్మహంతకుడివి నీవు, ఎవరిని? అజ్ఞానిని. కాబట్టి అజ్ఞానమే నిజమైనటువంటి హింసగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఇంకొక విషయం ఏంటంటే అహింస అంటే కేవలం హింస చేయకుండా ఉండడమే కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మనోవాక్కాయ కర్మలతో ఇబ్బంది పెట్టకుండా ఉండడమే మాత్రమే కాదు, ఆ ఇబ్బంది పెట్టకుండా ఉంటూ దాంతోపాటే ప్రేమను కూడా చూపడం అంట. అది ఒక కోణము, ఇది ఒక కోణం. అది హాఫ్, ఇది హాఫ్. ఏది? మనోవాక్కాయ కర్మలతో ఇబ్బంది పెట్టకుండా ఉండడం ఒక సగం అయితే ప్రేమను చూపడం అనేది మరొక సగం అనమాట. ఈ రెండు కోణాలు కలిసినప్పుడే అహింస యొక్క పూర్ణ రూపము మనకి అది వ్యక్తం అవుతుందన్నమాట. వీలైనంత వరకు బుద్ధిపూర్వకంగా త్రికరణాల అంటే మనసు ద్వారా కానీ, వాకు ద్వారా కానీ, చేత ద్వారా కానీ ఇతరులకు హింస జరగకుండా చూడడమే నిజమైనటువంటి అహింస. ప్రస్తుతం మన సమాజంలో అన్ని రంగాల్లో హింస దారుణంగా వ్యాపించి ఉంది. ఇప్పుడు సినిమాలు చూస్తారు, మొట్టమొదట ప్రారంభించడం ఏంటంటే తరుముకొని పోతూ ఉండడం, గొడ్డళ్లతో నరికి దారుణమైనటువంటి హింసని చూపి అప్పుడు ఆ చిత్రాన్ని మొదలు పెడుతూ ఉంటారనమాట. ఎంత అసలు మామూలుగా మనం ఈ చలనచిత్రాల్లో వీటిలో చూసేటువంటి హింస నిజంగా అసలు నిజ జీవితాల్లో అవి సాధ్యమా అనేది ఎవరికి అర్థం కాదు. అవి మనసుని అతలాకుతలం చేసేటువంటి స్థితికి మనిషిని అస్తవ్యస్తం చేసేస్తాయన్నమాట ఆ హింస దృశ్యాలు అనమాట. సరే, ఏ విధంగానైనా సరే మామూలుగా అంటే హింస అంటే ఇక్కడ కత్తితో పొడిచి గొడ్డలతో నరికితేనే హింస అన్నది కాదు. ఏ విధంగానైతే ఎవరికి ఏ రూపంగానైనా సరే మనస్సుకి వ్యధ కలిగిస్తే, బాధ కలిగిస్తే, ఆ నొప్పి కలిగించినట్లయితే అదంతా కూడాను హింస కిందకే వస్తుంది. ఆ నొప్పి మాట వల్ల కావచ్చు, చేత వల్ల కావచ్చు, ఆలోచన వల్ల కావచ్చు, ఆ ఎదుటి వారికి కనుక ఆ వ్యధ కలిగించినట్లయితే దాన్ని మనం హింస అని మనం దాన్ని చెప్పొచ్చు అనమాట. హింస చేయడం అనేది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. గుణాతీత యోగంలో ముందు మన యొక్క 13వ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం. ఏంటి? హింస చేయడం వచ్చి తమో గుణం అనుకున్నాం. ప్రతీకార రూపమైనటువంటి హింస చేయడం రజోగుణం. అదేవిధంగా అహింస అనేది సత్వగుణం. హింస అహింసలకు అతీతమైన స్థితి ఏదైతే ఉందో అది గుణాతీత స్థితి అని మనం చెప్పుకున్నాం అనమాట. గుణత్రయ విభాగ యోగంలో చెప్పుకున్నాం అనమాట. బ్రతికి ఉన్నంత వరకు కూడాను మామూలుగా వీలైనంత వరకు ఈ యొక్క మన ప్రిన్సిపల్ని మనం పాటించినట్లయితే, ఇప్పుడు చూడండి, మనం మామూలు జీవితంలో జీవించి ఉన్నామంటే ఆటోమేటిక్గా హింస జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ మాటల యొక్క వరవడికి, ఆ స్పీడ్కి ఇక్కడ ఎన్నో లక్షల జీవరాశులు, బ్యాక్టీరియాలు, కంటికి కనపడిన జీవరాశులు చనిపోతూ ఉండొచ్చు ఆ ప్రెషర్కి. అర్థమవుతుందా? ఇలా మనం నిత్య జీవితంలో ఎప్పుడూ హింస తెలియకుండా నడిచిపోతూ ఉంటాం. అనేకమైనటువంటి మనకి కనపడని సూక్ష్మజీవులు ఆ కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటాయన్నమాట. హింస జరగకుండా ఉండదు, జరుగుతూనే ఉంటుంది. కానీ వ్యవహారంలో వీలైనంత వరకు కూడాను ఎంత మాత్రం మనం వీలైతే అంత మాత్రము వంచన లేకుండా ఈ హింస అనేది హింస అనేది లేకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అదన్నా మన భావంలో హింస ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్ అని. భావం ఎప్పుడు కూడాను హింసతో కలుషితం కాకూడదు. మన భావం ఎప్పుడు
హింసతో కలుషితం కాకూడదు. స్వార్థం కోసమై హింస ఎప్పుడు మనం చేయకూడదు. మన స్వలాభ అపేక్షతో కానీ స్వార్థంతో కానీ హింస చేయడం అనేది ఎప్పుడు చేయకూడదు. స్వార్థం కోసం మనం హింస చేయకూడదు. మామూలు ఇందా చెప్పుకున్నాం కదా, నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎంతో హింస జరుగుతుంటుంది. ఇంకా అది స్వార్థంతో కూడా చేస్తుంది కాదనమాట. ఇప్పుడు కావాలని చేయాలని నేను మాట్లాడుతున్నప్పుడు చనిపోయేటువంటి ఆ సూక్ష్మ క్రిములకు నేను కావాలని చేయటం లేదు, ఉద్దేశపూర్వకంగా చేయడం లేదనమాట. ఉద్దేశపూర్వకంగా నేను చేస్తున్నది కాదు. ఇటువంటి హింస అనిపించుకోదనమాట. అలా కాకుండా దాని వెనకున్న భావం ఒక పనినిగా పట్టి కాక ఆ పని వెనక ఉన్నటువంటి భావాన్ని బట్టి హింస అహింసల యొక్క విచారణ ఉంటుందన్నమాట. ఉదాహరణకి నాకు చేతికి చాలా పెద్ద గాయం వచ్చింది. ఈ గాయం వేసి ఇక్కడ పుండు వచ్చింది బొటన వేలు వరకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ ఇంకా ఈ బొటన వేలు తీసేస్తే కానీ కుదరదు అన్నాడు. వెంటనే కత్తి తీసుకున్నాడు, ఆపరేషన్ చేశాడు. అక్కడ హింస జరుగుతోంది, కానీ అది హింస అనిపించదు. ఎందుకంటే మేలు కోసం చేస్తున్నది. ఒక సైనికుడు ఉన్నాడు, శత్రు వర్గాల మీద భీకరంగా దాడి చేశాడు, వందలాది మందిని అక్కడ మట్టి గరిపించాడు. అది హింస అనిపించుకోదన్నమాట. దాని వెనక భావం ఏంటి అన్నదే ముఖ్యం అన్నమాట. అదే ఒక దొంగ ఉన్నాడు, వాడు ఆ కత్తితో గాయం చేసి స్త్రీ దగ్గర నగలన్నీ దోచుకున్నాడు. ఆ డాక్టర్ చేసిన కత్తితో గాయం వచ్చి అహింస అవుతుంది, దొంగ చేసినటువంటి గాయం వచ్చి హింస అవుతుందన్నమాట. కాబట్టి ఇది హింస అహింసల మధ్య ఉన్నటువంటి వివేచన. అదే మామూలుగా అనుకుంటాం అహింస అంటే మనుషులకు మాత్రమే మనోవాక్కాయ కర్మలతో ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, మనస వాచ కర్మణ ఎటువంటి వారికి కష్టం అనేది కనిపించకూడదు త్రికరణాలుగా అని అనుకుంటుంటాం మనం. కానీ అలా కాదు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో వివిధ జీవజాతులు ఉన్నాయి. అవి మొక్కలు, చెట్లు, సూక్ష్మజీవులు, జలచరాలు, వాయుచరాలు, ఆకాశంలో ఎగిరేవి, నీళ్లలో తిరిగేటివి, ఉభయచరాలు, ఎన్నో 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నమాట. స్వామి ఏం చెప్తాడు, నేను అంతర్యామిగా ఉన్నానయ్యా, అందులో అన్నిట్లో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని నేనే, సామాన్యాన్ని నేనే, ఇవన్నీ విశేషణాలు అంటున్నాడు మన పరమాత్మ. కృష్ణ పరమాత్మ కూడా అదే మనకు చెప్తోంది ప్రతి ఒక్క శ్లోకంలో కూడాను. మరి అంతర్యామిగా అన్ని జీవుల్లో ఉన్నప్పుడు పరమాత్మ స్వరూపాలే అన్ని జీవులు. మానవులకే కాదు సకల జీవజాతులకు కూడాను ఎటువంటి హాని కలిగించకూడదు అన్నదే నిజమైనటువంటి హింస అహింస సిద్ధాంతం అన్నమాట. అందుకే జైనులు చూసారా, వాళ్ళు ఎప్పుడు మూతికి ఒక గుడ్డ కట్టుకుంటారు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఆ క్రిములన్నీ కూడాను చనిపోతాయన్నటువంటి ఆ భావనతో, అదేవిధంగా నడిచేటప్పుడు కూడాను చూసుకుంటూ వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుస్తుంటారు అనమాట. అంటే తెలిసి తెలియక కూడాను జీవరాశులకి హాని కలిగించకూడదు అన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. ఇది హింస అహింసలది. రాబోయేటువంటి 17వ అధ్యాయంలో దీన్ని చక్కగా మనం ఈ మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.